అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. నిన్న జరిగినటువంటి యువగళం పాదయాత్ర ముగింపు చేరుకొని మరి నవశకం అంటూ ఒక పెద్ద ఎత్తున ఒక సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. ఒక ఉత్సవాలు అయితే జరిగినాయి. అసలు ఏదైతే యువగళం పాదయాత్ర తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు కానీ అనుకున్న లక్ష్యాలను నెరవేరిందా లేదా అనే అంశం మీద మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ బీసీ విభాగానికి సంబంధించి జోన్ 5 కన్వీనర్ మనతో ఉన్నారు. బోట్ల రామారావు గారు అడుగుదాం అసలు ఏం జరిగింది అనేది. నమస్కారం రామారావు. నమస్కారం అండి, చెప్పండి. నిన్న ముగిసింది యువగళం. చాలా పెద్ద ఎత్తున అట్టహాసంగా సభ అయితే చేశారు విజయనగరం జిల్లా భోగాపురంలో. అసలు ఏంటి చంద్రబాబు అనుకున్న లక్ష్యం కానీ లేకపోతే తెలుగుదేశం ఏదైతే కోరుకున్న లక్ష్యం కానీ యువగళం ద్వారా నెరవేరిందని మీరు భావిస్తున్నారు? అసలు లోకేష్ బాబు అనే వ్యక్తి చేసినటువంటిది పాదయాత్రే కాదండి. పాదయాత్ర అంటే ఖచ్చితంగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర తీసుకోండి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర తీసుకోండి. దీనికి అసలు సారూప్యతే లేని పాదయాత్ర. ఇది పునుగులు బజ్జీలు తింటూ ఏదో ఒక సరదా యాత్రగా, ఒక విహారయాత్రగా చేసినటువంటి పరిస్థితే కానీ ఇది పాదయాత్రే కాదు. నిన్న జరిగినటువంటి కార్యక్రమం లోకేష్ బాబు కోసం విముక్తి జరిగింది, ఆనందంగా ఇంటికి పోయేటటువంటి విజయోత్సవం తప్పితే ఇది పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం కాదు. ప్రజలకు అంతకంటే సంబంధం లేదు. లోకేష్ సంతోష్ యాత్ర అంటారు. లోకేష్ సంతోష్ యాత్ర ఖచ్చితంగా లోకేష్ సంతోషాల కోసం, సరదాల కోసం చేపట్టిన యాత్ర తప్పితే ఇది మరో యాత్ర కాదు. ఆయన ఇప్పటికి కూడా సరిగ్గా ఒక పదాన్ని పలికేటటువంటి స్థితి లేనటువంటి నాయకుడు నేను భవిష్యత్తులో మీ అందరికీ నాయకత్వం ఇస్తానని చెప్పడం ఇది చాలా ఆశాస్పదంగా. రామారావు గారు, మీరు ఫస్ట్లో ఒక మాట అన్నారు. చెప్పండి సార్. ఇది అసలు పాదయాత్ర కాదు, యువగళం పాదయాత్ర కాదు అన్నారు. ఏంటి, ఏమనుకుంటున్నారు? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు పాదయాత్ర కాకపోతే? ప్రజల్లో చాలా అపహాస్యంగా ఉందండి లోకేష్ పాదయాత్ర మాటలు. ఒక ఎర్ర డైరీ పట్టుకొని ఈ డైరీలో అందరి పేర్లు నమోదు చేసుకుంటున్నాను, మేము అధికారంలో రాగానే వాళ్ళ అంతు చూస్తాను. అసలు ఆ ఎర్ర డైరీలో పేజీలు పూర్తయినాయి అంటారా? పేర్లతో ఏం పూర్తయినాయో అతని నాలెడ్జ్ ఏముందో ఏం తెలియదు. ఆ ఎర్ర పుస్తకం అయితే ప్రజలకు చూపించి మభ్య పెడుతున్నాడు. నేను కూడా నాయకుడు, నేను కూడా రేపు పొద్దున కొంతమంది తాట చెమడాలు తీస్తాను, నాకు శక్తి సామర్థ్యాలు వస్తాయి, అతను ముఖ్యమంత్రి అయినట్లుగా లేకపోతే అతను ఏదో పెద్ద అధికారంలోకి వచ్చినట్లుగా ఒక ఫీలింగ్ తోటి ప్రజలకు చెప్తున్నాడు తప్పితే ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. బెదిరింపు ధోరణులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతున్నాడు. నిజంగా అయితే తెలుగుదేశం పార్టీని ఈ కాజుతోటి ఎన్నికల కమిషన్ ఆ పార్టీని రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏది బెదిరింపులు చేస్తేనా? ఒక రాజకీయ పార్టీ వేదికగా మేము చంపుతాం. ఈ యొక్క పుస్తకంలో కొంతమంది పేర్లు చెప్పాడు ఆయన. వల్లభనేని వంశీమోహన్ అని, కొడాలి నాని అని, వీళ్ళని చంపేస్తాం ఈ పుస్తకంలో ఉన్నాయి. కొంతమంది అధికారుల పేర్లు చెప్పారు, కొంతమంది ఎస్పీలు, పోలీసు వారి పేర్లు, కొంతమంది కలెక్టర్ల పేర్లు, కొంతమంది అధికారుల పేర్లు, కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు అందులో చొప్పించి వీళ్ళందరి మీద కూడా మేము ప్రతీకారం తీర్చుకుంటాం అనేటటువంటి భావంతో మాట్లాడేది. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో ఏమాత్రం ఇది సమంజసమో ఆలోచించుకోవాలి. మేధావులంతా కూడా చీకొడుతున్నారు వీళ్ళని, వీళ్ళ విధానాన్ని తిప్పికొడుతున్నారు. ప్రజలు కూడా అదే విధానంతో ఉన్నారు. ప్రజాక్షేత్రంలో నువ్వు నీ విధానం చెప్పాలి ప్రస్ఫుటంగా, ప్రజల కోసం ఏం చేస్తాం అనేది. అది మరచి మేము రాగానే చర్యలు తీసుకుంటాం, తాట తీస్తాం, చెమడాలు ఒలుస్తాం, చంపేస్తాం, కొట్టేస్తాం, ఇదేం భాష అండి? ఇది రాజకీయ నాయకుడి భాష కాదు. ఓకే, ఎర్రబుక్కు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంకొక మాట కూడా లోకేష్ అన్నారు. చెప్పండి. ఇది ఈ పాదయాత్రకు సంబంధించి ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళందరి పేర్లు మేము రాసుకున్నాము, మామూలుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేస్తామని మీరు చెప్తున్నారు. అందరూ బాగానే ఉంది. అయితే లోకేష్ ఈ పాదయాత్ర ద్వారా అంటే ప్రజలకి కొన్ని అసలు ఏమన్నా హామీలు ఇచ్చారా లేకపోతే ఏం చెప్పారనేది ఏమన్నా ప్రజలకు ఏమైనా అర్థమైందా అంటారా? ప్రజలకు ఒక్కటి కూడా అర్థం కాలేదండి. అతనికే అర్థం కాల, గందరగోళం. ఎక్కడేం మాట్లాడింది అతనికే స్పష్టత లేదు. ప్రజల కోసం ఏం గ్రహించాడు, ఏం గమనించాడు అనేది స్పష్టత లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ప్రజల్లో నుంచి ఉన్నటువంటి సమస్యలన్నింటిని తీసుకొని ఏ రోజుకు ఆ రోజు ఆయన డైరీ రాసుకొని ఆ డైరీలో సమస్యల వారీగా దీనికి కొంతమంది సుశిక్షితులైనటువంటి మేధావులతో చర్చించి ఆ డైరీలో ఉన్నటువంటి అంశాలన్నింటి కూడా క్రోడీకరించి దానిలో నుంచి వచ్చినవి నవరత్నాల పథకాలు. ఈరోజు ఆ నవరత్నాల పథకాలు మేనిఫెస్టోలో పెట్టి అన్నిటినీ కూడా తూచే తప్పకుండా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొక్కుతుంది. పాదయాత్ర అంటే అర్థం అది. ప్రజల్లో నుంచి సమస్యలను తీసుకొని ఆ సమస్యలన్నింటిని క్రోడీకరించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నింటిని కూడా అమలు చేయడం అనేది అది ప్రధాన లక్ష్యం పాదయాత్రకు. ఓకే, ఇటీవల ఒక అంశం అయితే మనం అంశాన్ని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి తప్పకుండా. చెప్పండి. ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఈ రాష్ట్రం మొత్తం తిరిగారో జగన్మోహన్ రెడ్డి, ఒక ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక ఉద్దానంగా సంబంధించిన సమస్య మీద ఒక
వాగ్దానం అయితే చేశారట. ఆ వాగ్దానాన్ని మొన్ననే నెరవేర్చారని కూడా చెప్పుకుంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ప్రజల్లో ఏ మూలకెళ్ళినా, మారుమూల పల్లెల్లో ముదుసలికి నుంచి చిన్న పాలు తాగే పిల్లలను అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంశం కానీ, ఆయన పేరు కానీ, ఆయన విధానం కానీ, రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే పని విధానం ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటాడు, ఆయన మనకు అందరికి తెలిసినటువంటి మనిషిగా పేర్కొంటారు. అదే లోకేష్ గురించి అడగండి, చంద్రబాబు గురించి అడగండి, పవన్ కళ్యాణ్ గురించి అడగండి, వీళ్ళ పేర్లే తెలియని పరిస్థితి ఉంది గ్రౌండ్లో. ఓకే, ఏ వాడకి ఏ పల్లెకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్లో ఆయన హృదయాల్లో నిలిచిపోయాడు ప్రజల్లో. అవునండి, కరెక్టే. అంటే మనం ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాదయాత్ర అనంగులు అనే మాట రాంగులోనే జనరల్గా మనం అంతా జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి కానీ గుర్తుకొస్తారు. ఆ పాదయాత్రలు కూడా వీరు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారు, ఇచ్చాపురం వరకు నడిచారు. కానీ లోకేష్ మాత్రం ఓన్లీ మన విశాఖపట్నం కానీ లేకపోతే పక్కనే భోగాపురం దాకా నడిచారని కూడా చెప్పుకున్నారు. ఎందుకని ఇక్కడతో ఆపుకోవాల్సి వచ్చిందంటారు ఆయన? అసలు ఇది పాదయాత్రే కాదండి, దీనికి నిబద్ధత లేదు. అంటే ఇచ్చాపురం చాలా దగ్గరగానే ఉంది. అదే చెప్తున్నానండి. ఏంటి అసలు ఇదేమన్నా తేడా ఏంటి? ప్రజాప్రస్థానం పేరుతో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశాడు. చాలా కాళ్ళకు బొబ్బలు పోయినాయి ఆయన నడిస్తే. ఎండాకాలం మండు టెండర్లో నడిచాడు. ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు, సిక్కాయాడు, మరలా నడిచాడు, అక్కడి నుంచే నడిచాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో బొబ్బలు పోయినాయి, ఆయన నడిచాడు, ఒక విధానంతో నడిచాడు. లోకేష్ అలా లేదు, ఎక్కడికక్కడ అతను సపర్యలు చేసుకుంటూ నడిచాడు. అది చంద్రబాబు కూడా పాదయాత్ర చేశాడు. నీటి ట్యాంకర్లతో నీళ్లు తోలించుకొని ఆ సైడ్న నడిచినటువంటి పరిస్థితి కూడా మనం ఉంది. స్పాంజీలు కూడా పరుచుకొని నడిచారు వాళ్ళు. వాళ్ళ పాదయాత్రలకి వీళ్ళ పాదయాత్రలకి పూర్తి వ్యత్యాసం ఉంది. ఇది ప్రజలు గమనించారు. వీళ్ళు సరదా కోసం, ఓట్ల కోసం ఏదో మభ్యపెట్టి ప్రజలను పాదయాత్ర పేరుతో మభ్యపెడితే, పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామన్నటువంటి భ్రమతోటి చేసినటువంటి పాదయాత్ర తప్ప అది ప్రజలకు నిరుపయోగమైనటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్ర ఖచ్చితంగా ప్రజల్లో ఒక దుర్భేద్యమైనటువంటి, ఒక అసహ్యమైనటువంటి భావన కలిగించిందే తప్ప ఇది ఎటువంటి ప్రయోజనం లేదు. వీళ్ళు నిజంగా ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయాలి. మరి విజయనగరం వరకు ఎందుకు పాదయాత్ర ఆపారండి? విజయనగరం వరకు ఎందుకు ఆపారంటే ప్రజల్లో రోజు రోజుకి ఎన్నికలు వస్తున్న సమీపంలో ఎన్నికలు వస్తున్నటువంటి కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా కూడా బ్రహ్మరథం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సామాజిక సాధికార బస్సు యాత్రల ద్వారా అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి సందేశాత్మకమైనటువంటి ఆయన యొక్క నినాదాల విధానాలతోటి ప్రజల్లో రోజు రోజుకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. మనం ఇక స్తబ్దుగా ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టాలని నిర్ణయించుకున్నారు. లోకేష్ కనుక ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేస్తే కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా ఆయన వెంట నడిచేటటువంటి పరిస్థితి లేదని గమనించి చంద్రబాబు నాయుడు ఒక ఆలోచనతోటి ఈ పాదయాత్రను ఇక్కడ ఆఫ్ చేస్తేనే ఎంతవరకు మంచిదని వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఓడిపోయారనే దానికి సంకేతం పాదయాత్ర ఇచ్చాపురం దాకా తీసుకెళ్లకుండా విజయనగరంలోని భోగాపురం దగ్గరే విజయోత్సవ సభను జరుపుకున్నారంటే అది విజయోత్సవం కాదు, నిరుత్సాహంగా, నిర్వేద్యంగా, ఖచ్చితంగా మనకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది, ఇంకా ముందుకెళ్తేనేటటువంటిది గ్రహించి పాదయాత్రను ఆపారని నేను తెలియజేస్తున్నా. యువగళం ప్రారంభమైంది జనవరి 26, 27 స్టార్ట్ అయింది గత సంవత్సరాలు. అక్కడి నుంచి సాగుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో కొన్ని అవాంతరాలు వచ్చాయి. మా నాన్న ఇదయ్యారు అదయ్యారంటూ కొంతకాలం కూడా గ్యాప్ వచ్చింది. అయితే స్టార్టింగ్లో యువతను అవేర్నెస్ చేయడానికి కానీ యువతలో కొన్ని అంశాలలో అవగాహన తీసుకొచ్చేందుకు కూడా మేము ఈ పాదయాత్ర చేస్తున్నాడు. అసలు నిజంగా యువత ఇందులో పాలు పంచుకుందని మీరు భావిస్తున్నారా? రోజువారీ కూలీలు తప్పితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మేము అన్ని నియోజకవర్గాలు చూసాం. కూలీలను ఏర్పాటు చేసుకొని కొంతమందిని సమీకరించుకొని దానికి సంబంధించినటువంటి మహిళలు కానీ ఆ పార్టీ కార్యకర్తలని అక్కడక్కడ పోగేసుకున్నారు తప్పితే ప్రజల్లో నుంచి ఎటువంటి స్పందన లేదు. అసలు యువగళం అనే దానికి యువగళం అని పేరు పెట్టారు. యువకులను కలుసుకోవడమే లక్ష్యంగా, యువతులతో మాట్లాడటం, యువతతో అవేర్నెస్ తీసుకురావడమే లక్ష్యం. అసలు యువకుల గురించి అందుకే యువగళం పెట్టారు. యువగళం అని పెట్టి అదొక అబాస్ పాలయ్యారు వాళ్ళు. ఖచ్చితంగా టైటిల్ కూడా న్యాయం చేశారా ఏమన్నా? చాలా అసంబద్ధమైనటువంటిది టైటిల్ అండి. ఎందుకంటే యువతకు ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే లక్షలాది ఉద్యోగాలు ఈరోజు కల్పించారు, ఉపాధి కల్పించారు. ఎందుకంటే గ్రామ సచివాలయాలు పెట్టి కొత్తగా ఉద్యోగాలను కల్పించినటువంటి ఘనత లక్షలాది ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. అట్లాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా అనేక రకాలైనటువంటి సరళీకృత విధానాలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగాల్లో అమోఘమైనటువంటి పరిణతితోటి ఆయన ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధానాన్ని మన రాష్ట్రంలో చొప్పించారు. యువతకు మార్గదర్శకం చంద్రబాబు కాదు,
లోకేష్ బాబు కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల్లో ఉంది, యువతలో ఉంది. యువగాలం ఫ్యాషనేట్గా పెట్టినారు. ఓకే, యువగళం పాదయాత్ర ఎన్ని నియోజకవర్గాలు అయితే దాదాపు 95 నియోజకవర్గాల్లో కవర్ అయిందని చెప్తూ ఉన్నారు. యువగళం ఏదైతే ఎక్కడైతే ఏ నియోజకవర్గాలు అయితే జరిగిందో ఆ నియోజకవర్గాలు మొత్తం సాలిడ్గా ఏకపక్షంగా తెలుగుదేశం గెలవబోతుందని కూడా కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రామారావు గారు దీన్ని ఎలా చూడవచ్చు? ఇదంతా అబద్ధ ప్రచారం అండి. ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేసుకోకపోతే కనీసం కార్యకర్తలు కానీ నాయకులు కానీ పోటీ చేయడానికి కూడా వాళ్ళకి అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంతర్ధానం చెందేటటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కారణం ఉంది దానికి. అపవిత్రమైనటువంటి పొత్తు పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఎన్నాళ్ళు మోసం చేస్తారు. అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి నిజంగా కనుక ఆయనకు ఆ సామాజిక దృక్పథం ఉంటే తన సామాజిక వర్గానికి చెందినటువంటి రంగా గారిని హత్య చేసినటువంటి వ్యక్తులతోటి ఏ విధంగా చేతులు కలుపుతారు? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి. ఈ విధంగానే వాళ్ళు ఫెయిల్ అయినారు. వాళ్ళ పొత్తే అసంబద్ధమైన పొత్తు. అది ప్రజలు ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి సమయం ఆసనమైంది. కానీ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ రంగా గురించి మాట్లాడారు, బాగుంది. కానీ పవన్ కళ్యాణ్ ఒక కొత్త ఇది తీసుకొచ్చాడు. రాష్ట్రం కోసమే, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ పొత్తు కొనసాగినివ్వండి, అర్థం చేసుకోండి నన్ను అని జనసేన పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాడు. నిజంగా తికమక పొత్తులు పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ పొత్తు మాటకి లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి ప్రజలు అసలు చాలా ఇబ్బందికరమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారు. కారణం ఏంటంటే 2014 ఎన్నికలు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. బీజేపీ తోటి కలిసి తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక్క సీటు కూడా తీసుకోకుండా నువ్వు ఏ విధానంతో పొత్తు కలుపుకున్నావు అందరికీ తెలిసిందే. మరి ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. మరి అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంతో కానీ నువ్వు ఏం పని చేయించావు? ప్రజల కోసం ఏమేమి చేసావు? నీకు 5 సంవత్సరాల సమయం చాలదా? నీ యొక్క విజన్ ఏంటి చెప్పలే. ఏ రోజు ఒక విజన్ లేని పొలిటీషియన్, ఖచ్చితంగా స్టైలిష్గా పొలిటీషియన్. అసలు నువ్వు వారాహ యాత్ర మొదలుపెట్టి యువకాలం లోకేష్ యాత్ర మొదలుపెట్టగానే ఎంత కమ్ముకొని వారాహ యాత్ర ముగించావని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు రచ్చబండల మీద. ఓకే, కొంచెం జ్ఞానం, మేధస్సు, విద్యావంతులు దీని మీద ప్రతిరోజు దినదినం చర్చ జరుగుతూనే ఉంది. ఓకే, యువగళం లక్ష్యం నెరవేరిందా లేదా సూటిగా చెప్పండి. యువకాలం లక్ష్యం వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం అయితే నెరవేరలేదండి. ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యాడు లోకేష్. కారణం ఏంటంటే తన తండ్రిని కారణం సాగ్గా చూపించి ఈ యొక్క పాదయాత్రను ఆఫ్ చేసినని చెప్పడం చాలా ఇబ్బందికరమైన, చాలా ఆలోచన చేస్తే చాలా ఇది నీచమైనటువంటి పరిస్థితి. 3 నెలల పాటు ఢిల్లీలోని 5 స్టార్ హోటల్లో తిరిగి వచ్చి ఇక్కడ ముగింపు సభ జరుపుకుంటున్నాడంటే అతని యొక్క విధానం, రాజకీయ విధానం మనకు ప్రజలందరూ కూడా తేటతెల్లమైపోయింది. వీళ్ళను తిప్పికొట్టి డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజా కార్యక్షేత్రంలో ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175, 170 సీట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారో దానికి చేరువుగా వెళ్తున్నారు. అది వాళ్ళందరికీ అర్థమైపోయింది. దీన్ని బైపాస్ చేసి ఎంతో కొంత అభ్యర్థులను కూడా సమకూర్చుకోవడానికి, కొంతమందిని చేకూర్చుకోవడానికి ఇదొక నాటకీయ పరిణామం, ఇదొక సినిమా తప్పితే, ఇదొక డ్రామా తప్పితే ఖచ్చితంగా ఇది ప్రజలకు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ పొత్తుకు కానీ ఉపయోగపడేటటువంటి పాదయాత్ర కానే కాదు. ఇది అట్టర్ ఫెయిల్యూర్ పాదయాత్ర. ఇది రామారావు గారు చెప్తున్నారు. యువగళం ఏదైతే ఉందో అసలు పాదయాత్రే కాదు, పాదయాత్ర అనడానికి కూడా అర్హత లేదు. ఇది ఒక సరదా యాత్రగా సాగింది తప్పితే పాదయాత్రగా సాగలేదు. అంతేకాకుండా ఏదైతే తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు కానీ అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజలు కూడా ఈ పాదయాత్రను కానీ యోగాలను కానీ పట్టించుకోలేదు. 2024లో మరి వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలవబోతుంది. ఇటువంటి పరిణామాలు మళ్ళీ మనం చూడబోతున్నామని కూడా రామారావు గారు స్పష్టం చేస్తున్నారు.